భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కురుస్తున్న వర్షానికి మణుగూరు పట్టణ ప్రధాన రహదారి అంతర్గత రోడ్లు జలమయమయ్యాయి. ఇక ముంపుకు గురైన ప్రాంతాలను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. మణుగూరు మున్సిపల్ పరిధిలో జిల్లా యంత్రాంగం వెంటనే పునరావాస కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఇక రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది, వైద్య ఆరోగ్య శాఖ, పోలీస్ సిబ్బంది అందరూ చైతన్యవంతులై లోతట్టు ప్రాంత ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు వెంటనే ఏర్పాటు చేయాలని, వైద్య ఆరోగ్య సిబ్బంది అప్రమత్తమై అత్యవసర సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. వరద ప్రవాహం సుందరనగర్ మన టౌన్ ప్రాంతంలో చూస్తే ముఖ్యంగా నిన్న రాత్రి ఒక 140 దాకా మనకి వర్షం రికార్డ్ అయింది, 140 mm. సో అట్లానే పాల్వంచ ప్రాంతంలో కూడా ఎనంబైలు వెదర్ స్టేషన్ ఏదైతే ఉందో అక్కడ కూడా 100 mm కంటే ఎక్కువ వర్షం పడింది. సో నిన్న సాయంత్రం నుంచి అందరికీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం దట్ దయచేసి అనవసరంగా ఎక్కడ బయట పోవద్దు. తర్వాత అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. మన లోకల్ పోలీస్ అండ్ రెవెన్యూ టీం, అదేవిధంగా గ్రామ పంచాయతీ అండ్ మున్సిపాలిటీ రాత్రి 3 గంటల నుంచి యాక్టివ్గా పనిచేస్తున్నారు ఫీల్డ్లో. సో ప్రెగ్నెంట్ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సేఫ్గా అక్కడ నుంచి తరలించడం జరిగింది. ఇప్పుడు ఒక 130 పిల్లలు అక్కడ ఆశ్రమ్ స్కూల్లో, రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నారు. వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎక్కడైనా ఇంట్లో బియ్యం తడిసిపోయింది లేదా వాళ్ళు వంట చేసే అది పరిస్థితుల్లో లేరు, వాళ్ళ కోసం ఫుడ్ అరేంజ్మెంట్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇట్లాంటివి సంఘటనలు మనం కేరళ కూడా, వాయనాడ్ కూడా చూసి ఉన్నారు. 500 కంటే ఎక్కువ, 500 mm కంటే ఎక్కువ అయింది. సో దీనికి ఒక టాపోగ్రఫీ చూసుకొని ఎక్కడ నీళ్ళకి మనం చిన్న చిన్న వాగులకి అరికట్టి అక్కడనే నీళ్లు ఆపేయాలని ప్రయత్నాలు చేయాల్సి ఉన్నాయో అది తప్పకుండా ఈ సీజన్లో మేము చేస్తాము. ఈ శీతకాలం అంతా డిఆర్డిఏ డిపార్ట్మెంట్ స్టడీ చేసుకొని దీనికి ఎట్లా ఆపి పెట్టాలో అది చూస్తాము. తర్వాత డైవర్షన్స్ గురించి కూడా కొన్ని సలహా ఇచ్చారు, స్థానికులు సలహా ఇచ్చారు, అది కూడా మేము పరిశీలిస్తాము. సో జనాలకి నా ఒకటే విజ్ఞప్తి ఉంది దట్ ఇప్పుడు నెక్స్ట్ వరద వచ్చి అది తగ్గిపోయిన తర్వాత మళ్ళీ రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ బ్లీచింగ్ పౌడర్, లైమ్ పౌడర్ వాళ్ళకి లెక్క పెట్టేసి అందరికీ క్వాంటిటీ చెప్పడం జరిగింది. ఇంట్లో మా విజ్ఞప్తి ఏముందంటే ఈ కొంతకాలం నీళ్లు ఉడకపెట్టి తర్వాత ఫ్రెష్ ఫుడే అందరూ తీసుకోవాలని నా రిక్వెస్ట్ ఉంది. సింగరేణి ఓబిగుట్టల నుంచి వరద నీరు వస్తుందని మణుగూరు పట్టణ ప్రజలు ఎప్పటి నుంచో ప్రతి వర్షాకాలం సీజన్లో సమస్య వస్తుంది. కాకపోతే ఏంటంటే దానికి సింగరేణి అధికారుల నుంచి కానీ మేము వదలలేదంటున్నాం. కొంచెం దాంట్లో